వెల్కమ్ టు టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని చండ్రగొండ కాస్ట్ రోడ్డు వద్ద నూతనంగా నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వైరా ఎమ్మెల్యే మాలోత్ రామదాస్ నాయక్ ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజాపాలనలో భాగంగా ప్రయాణికుల సౌకర్యార్థం బస్సు షెల్టర్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. వెనుకబడిన జాతుల వారు ఈ రోజు పదవులు అనుభవిస్తున్నారు అంటే అది కేవలం అంబేద్కర్ కృషి ఫలితమే అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు లేలా వెంకటరెడ్డి, మండల అధ్యక్షులు మాలోతు మంగీలాల్ నాయక్, ఆర్కే నాయుడు, సుమంత్, సర్పంచ్లు కురస రమేష్, సుమలత పాల్గొన్నారు. జరుగు బాబు, టైం కట్టిపోతారు ఎవరైతే టైం కట్టిపోతే బాగోదు. బలహీన వర్గాల ఆశా జ్యోతి, కులాల మతాలకు అతీతంగా సమాజంలో అందరూ సమానంగా బాగుండాలని ఆలోచనతో రాజ్యాంగాన్ని రచించిన మహానీయుడు దేవుడు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించడం నాకు కూడా నా జీవితంలో ధన్యమైందని చెప్పవచ్చాను. చాలా సంతోషం. దేవుళ్ళకి దండం పెడతాం కానీ ఇట్లాంటి మహానీయుడి విగ్రహాన్ని ఆవిష్కరించడం అది అందరికి వచ్చి ఇలాంటి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన అంబేద్కర్ కమిటీ సభ్యులందరికీ కూడా పెద్దలు, ఆ కమిటీకి సంబంధించిన నరసింహరావు గారికి, ఆర్కే గారికి, నాగరాజు గారికి, దేవేందర్ గారికి, సుందర్ గారికి, రామకృష్ణ గారికి, అది ఎవరు మైండ్లోకి రావద్దని మనం చెప్తా ఉన్నాం. అంబేద్కర్ ఈ సమాజానికి, దేశానికి దేవుడు. ఆ రోజు నెహ్రూ గారి పరిపాలనలో కేంద్ర మంత్రిగా పనిచేసుకుంటూ భారతదేశ సమాజం పరిస్థితులు, స్థితిగతులన్నీ కూడా సర్వే చేసుకొని ఆనాడు కేంద్రాన్ని, జవహర్లాల్ నెహ్రూ గారిని ఒప్పించి రాజ్యాంగాన్ని రాసించిన మహానీయుడు దేవుడు మన అంబేద్కర్ గారు. అట్లాంటి మహానుభావుడి జయంతి రోజున ఇంత మంచి కార్యక్రమాలు నిర్వహణ చేసుకోవటం మన అందరి అదృష్టం. అందరూ అన్ని విషయాలు చెప్పు. ఆయన గారి గురించి లేని మనం ఈ స్టేజ్లో ఉన్నాము అని అంటే ఆయన గారి దయాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఇందులో అటెండర్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ దాకా